ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ నెల 27న చలో విజయవాడ పిలుపునిస్తున్న నేపథ్యంలో చర్చలు ఏ విధంగా సాగినాయి, విఫలమయ్యాయని తెలుసుకుందాం. ప్రస్తుతం ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరరావు మాట్లాడదాం. సార్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మాట్లాడారు. ఆల్రెడీ మీరు 27వ తారీఖు చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఏం చెప్పారు? చర్చలు సఫలమయ్యాయి, ఏం జరిగింది? చలో విజయవాడకి శ్రీకారం చుట్టింది మీద కాదు, అది ఏపీ ఎన్జిఓ జేఏసీ చేస్తున్నారు. వాళ్ళు ఆ కార్యక్రమంలో ఉన్నారు. మేము ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం చర్చల కోసమే ఈరోజు రావటం జరిగింది. చర్చల్లో ప్రధానంగా ఐఆర్ కోసమే అందరం కూడా పట్టుబట్టాం. కానీ ప్రభుత్వం గత సాంప్రదాయాలని తిలోదకాలిస్తూ మేము కొత్తగా పిఆర్సీనే సెటిల్ చేస్తాం ఆలస్యం చేయకుండా. ఏదైతే సంవత్సరం లోపు అంటే ఈ సంవత్సరం జూలై 31 లోపు ఏదైతే పిఆర్సీ ఇస్తామన్నామో ఆ లోపే పిఆర్సీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే సిబ్బందిని అన్ని కూడా ఇచ్చాం. కాబట్టి మేము దాన్నే చేస్తాం. ఐఆర్ అనేది దానివల్ల మరి ఎంత ఇచ్చినా మీరు సాటిస్ఫై గారు, మేము సాటిస్ఫై కాము, ఉద్యోగులు సాటిస్ఫై గారు. కాబట్టి మేము పిఆర్సీనే సెటిల్ చేద్దాం అనుకున్నాం అన్నటువంటి మాటని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొక ప్రధాన అటువంటి అంశము మరి ఏదైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏదైతే పెన్షనర్లకి గతంలో ఇస్తున్నటువంటి దాన్ని తగ్గించి 10% 7, 15% 12 చేశారో దాన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పని అడిగాం. దానికి సానుకూలంగానే స్పందించారు. అదేవిధంగా మరి ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని కూడా అతి త్వరలో సమావేశం ఏర్పాటు చేసి అవి కూడా ఫైనల్ చేసేసి వీలైనంత త్వరగా అవసరమైతే దానికి రిలాక్సేషన్స్ అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదంతో తీసుకొని అవి కూడా వీలైనంత త్వరగా సెటిల్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మిగిలినటువంటి అంశాల్లో ఇది అవుట్సోర్సింగ్ జీతభత్యాలు కానివ్వండి, 62 years కానివ్వండి, ఉమెన్ సంబంధించినటువంటి ఎంప్లాయీ సంబంధించిన అంశాలు కానీ వీటిని దాదాపుగా అన్ని అంశాలు కూడా చర్చకు తీసుకొచ్చాం. ప్రధానంగా బకాయిల్లో పిఆర్సీ అరియర్స్ ఏదైతే మరి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి వాటి మీద కూడా స్పష్టత కావాలన్నాం. అతి త్వరలోనే ఆ విషయాన్ని కూడా స్పష్టం చేస్తామని చెప్పన్నారు. అదేవిధంగా అది పాజిటివ్గా కూడా ఉన్నారు. అలాగే 2001-9-2004కు ముందు చేరినటువంటి దాదాపు 11,000 మంది ఏదైతే ఓపీఎస్ కిందకు వస్తారో వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు. అతి త్వరలో ఆ నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పి గౌరవ మంత్రివర్గ ఉపసంఘం చెప్పడం జరిగింది. ఇంకా మరోసారి ఏమైనా మీటింగ్ జరగబోతుందా? ఈ మీటింగ్తో అన్ని కొలికొచ్చే అవకాశం? అలా ఏం లేదు, కాస్త కొనసాగుతూ ఉంటాయి. ఇది కనెండింగ్ కదా. అంటే ఇప్పుడు మాకు చెప్తామన్నారు కదా మిగిలిన అంశాలు. ఇప్పుడు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కానివ్వండి, లేదంటే మిగిలినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ది కానివ్వండి, ఇలా ఇష్యూస్ ఉన్నాయి కదా. ఇప్పుడు 2001-9-2004 ముందు చేరిన అలా ఇక్కడ ఉంటాయి. సో అవన్నీ కూడా మరలా ఉండాలి కాబట్టి ఉంటాయనే భావిస్తున్నాం మేమైతే. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఈ లోపు చర్చలు ఇంకా జరుగుతాయేమని ఆశాభావం ఉంది. పిఆర్సీ కొత్త సాంప్రదాయం అంటున్నారు. ఐఆర్ బదులుగా పిఆర్సీ జూలైలో ఇస్తామన్నారు. ఒకవేళ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ మారినా, ప్రభుత్వాలు మారినా దానికి అంగీకరించే అవకాశం ఉందా? వాళ్ళు కూడా ఐఆర్ బదులుగా పిఆర్సీని ఉండే అవకాశం ఉందా? పిఆర్సీ జీవో ఇచ్చారు కదా. జీవో ఇచ్చి 31/7 లోపు అంటే 1 year లోపు ఇమ్మన్నారు. ఈ లోపే మేము అన్నీ చేసి ప్రాసెస్ అంతా కూడా మేము పూర్తి చేస్తాం. కొత్త ప్రభుత్వం కొలువు తీరే లోపే మేము పూర్తి చేసి మీకు పిఆర్సీ సెటిల్మెంటే చేస్తామన్నారు. ఆ విషయాన్ని కూడా మంత్రివర్గ ఉపసంఘం ఇప్పుడు వచ్చి స్పష్టం చేస్తాం మీడియాకు కూడా అని చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏదో సవరణలు మీరు చెప్పారని చెప్తున్నారు. సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి రేషనలైజేషన్ అంటే ఒక సచివాలయంలోనే 8 మంది ఉండాలనేటువంటి ఒక తక్కువ లేకుండా ఉండాలనే ఒక రేషనలైజేషన్ తీసుకొచ్చి కొత్తగా 8వ తారీఖు ఒక జీవో నెంబర్ 1 అని ఒకటి ఇచ్చారు. దాని మీద అడిగామయ్యా. ఇప్పుడు ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, అదేవిధంగా రెగ్యులర్గా ఏదైతే బదిలీలు మేలో చేపడతారో అవి కూడా టైం వస్తుంది. ఈ 2-3 నెలల్లో వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మానసికంగా అదేవిధంగా వాళ్ళు పిల్లలు అంతా డిస్టర్బ్ అయిపోతారో, చదువులకు వాటికి వెళ్ళుంటారో ఒక చోట అని చెప్పంటే లేదు, వాళ్ళ దగ్గర నుంచే వినతులు వచ్చినాయి కాబట్టే మేము ఇది చేపడుతున్నాం. 2 మాకు అడ్మినిస్ట్రేషన్ జరగాలంటే కూడా అన్ని చోట్ల ఈక్వల్గా ఉండాలి, ఒక చోట ఎక్కువ లేకుండా అనే దానికి చేస్తున్నామని చెప్పన్నారు. అయితే కొన్ని దానికి సవరణలు అడిగాము. తప్పకుండా మీరు ఇవ్వండి, ఆ సవరణలు ఆమోదయోగ్యంగా ఉంటే తప్పకుండా వాటిని పరిశీలించి ఇంక్లూడ్ చేస్తామని కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, పిఆర్సీ సంబంధించి కొత్త అంటే సాంప్రదాయాన్ని గతంలో పిఆర్సీ బదులుగా పిఆర్సీ ఇచ్చే టైంలో ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ అనేది వస్తూ ఉంటారు. కానీ ఈసారి ఆ సాంప్రదాయానికి విరుద్ధంగా పిఆర్సీనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. జూలై అంటే గత ఏడాది జూలైలో పిఆర్సీ సంబంధించిన కమిటీ ఫామ్ చేశారు కాబట్టి ఈ ఏడాది జూలైలోపే కమిటీ ఫామ్ ఏడాదిలోపే దానికి సంబంధించిన పిఆర్సీ అమలుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోబోతున్నాము. కాబట్టి ఐఆర్ గురించి ఆలోచించొద్దు, నేరుగా పిఆర్సీనే ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్తున్నారు. వాటితో పాటు క్వాంటమ్ ఆఫ్
పెన్షన్ అనేది 10% నుంచి 7%, 15% నుంచి 12% తగ్గించారు. దాన్ని పునరుద్ధరించాలని కోరాము. దాన్ని కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపారు. అదేవిధంగా 2004 సెప్టెంబర్కి ముందు నోటిఫికేషన్ వచ్చినటువంటి ఉద్యోగులు వాళ్ళంతా కూడా ఓపీఎస్ కిందకి రావాలి. ఓపీఎస్ కిందకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా గైడ్లైన్స్ ఇచ్చింది. దానికి సంబంధించిన విధి విధానాలు, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించినటువంటి దానికి కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపిందని బొప్పరాజు వెంకటేశ్వర చెప్తున్నారు. సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రేషనలైజేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి నిన్న జీవో కూడా ఇచ్చింది. అయితే దాని పట్ల సచివాలయ ఉద్యోగులు కొంత వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే బదిలీలతో పాటు కొంత ఇప్పుడు స్కూల్స్ అదేవిధంగా ఎన్నికల సమయంలో ఈ విధంగా రేషన్ చేయడం వల్ల కొంత ఇబ్బందికి గురవుతామనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. సవరణలను పరిగణలో తీసుకుని రేషన్ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని బొప్పరాజు వెంకటేశ్వర చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాయేష్ RTV సచివాలయం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.